దేశ చరిత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి 6 గ్యారంటీ పథకాలను ప్రభుత్వం ఏర్పడి ఏడాది తిరగక ముందే అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది అని, రాబోయే రోజుల్లో పేదలకు సంక్షేమ అభివృద్ధి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించనుంది అని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు. ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పండితాపురం రిక్కితండ బండిపాడు గ్రామాల్లో ఎంపీడీఓ రవీందర్ అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. జాబితాలో లేని రేషన్ కార్డు లబ్ధిదారులు దరఖాస్తు చేయని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గ్రామ సభలకు ముందు డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలతో భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించి ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఏఎంసీ అధ్యక్షులు రాంబాబు, పిఎస్సిఎస్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, ప్రత్యేక అధికారి మధు, తహసీల్దార్ సుధాకర్, సిడిపిఓ దయామణి, సిఐ తిరుపతి రెడ్డి, ఎస్ఐ శ్యామ్ కుమార్, ఏపీఎం శ్యామ్, ఏపీఓ శ్రీరాణి, పంచాయతీ కార్యదర్శి శంకర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏవూరి మహేందర్, షేక్ ఫతే అహ్మద్, మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, నాయకులు హనుమంతరావు, తోటకూరి శివయ్య, దమ్మాలపాటి సత్యనారాయణ, బానోత్ నరసింహనాయక్, బొడ్డు లక్ష్మీనారాయణ, బూక్య నాగేంద్రబాబు, పాటిబండ్ల ప్రసాద్, మధ్యశాఖ అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు, పుల్లయ్య, చల్లమల్లయ్య, మేకపోతుల మహేష్, బండి లక్ష్మీనర్సు, బొమ్మగని పిచ్చయ్య, కారెంగుల నాగరాజు, మొగిలి శ్రీను, బత్తుల అనుష, బండి ఎల్లయ్య, బాధావట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నాలుగు గ్యారంటీల అమల్లో భాగంగా కొమ్మినేపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి, అదేవిధంగా ఈ గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ గారు రవీందర్ గారికి, ఎంఆర్ఓ గారికి మరియు వేదిక మీద అందరు పెద్దలకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ఇంతకుముందు అందరు పెద్దలు భక్తులు, గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి, తహసీల్దార్ గారికి, అలాగే సొసైటీ అధ్యక్షులు ధనాయకులు హనుమంతరావు గారికి, అలాగే ఇల్లందు మార్కెట్ చైర్మన్ రాంబాబు గారికి, అంటే డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ గారికి, అలాగే సొసైటీ కాంపేరి సొసైటీ చైర్మన్ పుచ్చకాయల వీరభద్రం గారికి, అలాగే సిఐ గారికి, ఎస్ఐ గారికి, అలాగే గ్రామ పెద్దలు మధ్య రమేష్ గారికి, జక్కంపూడి వెంకటేశ్వర గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండల నాయకులకు అందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ప్రవేశపెట్టినటువంటి ప్రతిష్టాత్మక 4 పథకాలకు సంబంధించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ ఇల్లందు ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య సార్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, పాతికేయ మిత్రులు, గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఇక్కడ 4 గ్యారంటీ పథకాలకు సంబంధించి గ్రామ సభ నిర్వహించడం జరిగినదండి. ఇది నిరంతర ఈ కార్యక్రమ ఉద్దేశం గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 4 కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, దాని గురించి సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో నివసిస్తున్న అరులైన యొక్క ఉద్దేశము ఈ 4 ఎమ్మెల్యే గారు కోరుతున్నాను. అధిగమిస్తూ మరి 6 గ్యారంటీలను కూడా నిర్వహించడం జరిగింది. అది మహిళా సోదరిమణులకు మరి ఎక్కడికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి భవన్ కావచ్చు, మరి ఏ టెంపుల్ పోవాలన్నా కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అదే విధంగా నా ఆడబిడ్డలు మరి గ్యాస్ చాలా బడ్డెన్ అవుతా ఉందని చెప్పి మరి సబ్సిడీ ఇచ్చి మరి గ్యాస్ తెప్పించినటువంటి గ్యాస్కి సబ్సిడీ ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి ఏమన్నా ఉందంటే అది మరి కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా చాలా మంది పేదవాళ్ళు కరెంటు బిల్లులు వచ్చి మరి కట్టేటువంటి పరిస్థితులు లేక మరి చాలా మంది కేసులు పోయినటువంటి పరిస్థితులు చూసాం. మరి అలాంటి వారికి 200 యూనిట్లు కాల్చుకున్నటువంటి ప్రతి గృహానికి మరి గృహలక్ష్మి కింద 200 యూనిట్లు కాల్చుకున్న వారికి మరి ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మరి మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మరి ప్రభుత్వం రాగానే చాలా మంది హాస్పిటల్ పోయి, కార్పొరేట్ హాస్పిటల్ పోయి వైద్యం తగ్గక ఉన్న ఆస్తులను నమ్ముకొని డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటే
మరి వారికి కూడా ఉచిత వైద్యం కోసం మరి ఆరోగ్యశ్రీ పెట్టి 10 లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వం ఈ రోజు వెసులుబాటు కల్పిస్తున్నటువంటి పరిస్థితి. మరి అదే విధంగా మీరు మొన్న చూశారు, తెలంగాణ రాష్ట్రంలో గత 30 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి తుఫాను వస్తే ఆ తుఫానుకి ఎంతో మంది రైతులు పొలాలు కొట్టకపోయి, పత్తి సాలు కొట్టకపోయి, పొలాలు మునిగిపోయి చాలా మంది రైతులు ఇబ్బంది పడితే మన పండితాపురం గ్రామంలో మరి చాలా మందికి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున మరి కొట్టకపోయిన వాళ్ళకి నాటేసిన వాళ్ళకి వచ్చినాయి అంటే అది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని చెప్పి మన కనకన్న ఘనత అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక అదే విధంగా ఇప్పుడు రేపు మరి మన స్వతంత్రం కోసం పోరాడి స్వతంత్రాన్ని తీసుకొచ్చుకొని మరి 78 సంవత్సరాలు అవుతుంటే ఈ స్వతంత్రంలో రేపు జనవరి 26వ తారీఖున మరి 4 పథకాలని మరి అమలు చేయబోతా ఉంది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి మొదటిది మీ అందరికీ తెలుసు, మరి ఇందిరమ్మ ఇళ్ళు ఎప్పుడా